ఒక మాట చెప్తున్నా వినండి. నేను రోజు ఆ ఎమ్మెల్యే నా మీద దాడి జరిపిండని అదే ఒక జరిపిన కోపంతో మా అన్నను రోజు సతాయిస్తున్నా. ఎవరిని? మా అన్న రేవంత్ రెడ్డిని. నా కోపం మొత్తం రేవంత్ రెడ్డి మీద తీసుకుంటున్నా. ఆయన తప్పు ఏం లేదు, ఎమ్మెల్యే తప్పు. అరే ఎమ్మెల్యే, ఈరోజు ఆ మనిషిని కొట్టించినావు, ఆ బండగాని పంపుతావు. అరే బండా, అరే మోటు, అరే దబ్బగా, అరే పందిలాగా దించావు కదరా. నిన్న ఒక్కనే ఊరపోతులాగా అంత కోడంగల్ మొత్తం ఇడిచిపెట్టి నీకేమైనా బుద్ధి ఉందా? అందరు పెద్ద లీడర్లాగా నిలబడి కర్రే జారే జారే మార్కేవా అంటే పోయి కొడతావరా? ఏం చేసిండ్రా? అవును, కండ్లు ఎదురుగా రేవంత్ రెడ్డి ఫోటో దహనం చేస్తుంటే వాడిని మనసు తాళలేక తీసుకపోతే కొడతారా? మీ మీద దాడి చేసినామా? మేము మీ మీద మీ ఫోటోలు ఎన్నడన్నా పెట్టి మేము దహనం చేసినామా? కాళ్ళతో దన్నినామా? అరే ఈరోజు ఎంత పాపిస్తులరా మీరు, ఎన్ని తప్పులు చేసింది. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకు రైతులు ఎవరు రాలేదు? మీ కార్యకర్తలు ఒక్కళ్ళే వచ్చేసి గొడవ పెట్టుకొని పోతే అయిపోయింది అనుకుంటున్నావా? కోడంగల్ మొత్తం ఎట్లయిపోయిందంటే అది ఒక రౌడీజం. ఎవరిని ఏమనుకుంటున్నారా? ఈరోజు ఆ మనిషి చచ్చిపోయిందంటే కొడుకులారా, అరే బండగా నీవు ఎక్క చేస్తున్నావు, కొడుక నీవు ఎక్క చేస్తున్నావు. ఇంతకు మొదట నరేందర్ రెడ్డి సార్ గారు కట్టెలు పట్టుకొని కారులో నరసింహలను చంపే పరిస్థితుల్లో తెచ్చి ఒక పొలంలో కూర్చొని పెట్టి గొంతువి చంపితే కూడా అడిగేటోళ్ళు లేకుండా ఆ పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఆ నరకం చూపించారు. నా మీద కూడా అదే నరకం సార్. నరేందర్ రెడ్డి సార్ మీరే చేసారు సార్. ఆ రోజు కూడా ఆ రౌడీ మహిళతో నా మీద దాడి జరిపారు. ఈ రోజు ఆ వీడియోలో ఉంది, అదే వీడియో లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే. ఆ బండగాడు, ఆ మోటుగాడు, ఆ పందిగాడు ఇంతకు మొదట ఫస్ట్ రేవంత్ అన్న మీద కూడా ఆ బండగాడే రాయి పడేసింది. అరే బండా, నువ్వు ఉట్టి వర్కర్ రా, నువ్వు నేను పంపుతారు, వాళ్ళు హీరోల్లా కూర్చుంటారు. ఎవరెవరో మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వెనకాల, ఒక్కొక్కళ్ళు ఇట్టున్నాడు. మా పొటగాడు అయితే మా ఊరు మా మండల్ పొట్టగాడు ఉన్నాడు. వాడు పదవిలో గెలుచుకున్నాడు. వాడైతే ఏం చేస్తున్నాడు వాడికి అర్థమైతలేదు. దొరలకు అగేన్స్ట్గా, జనాలకు అగేన్స్ట్గా, రైతులకు అగేన్స్ట్గా కాళ్ళతో దన్నడం ఏంది, కొట్టడం ఏంది, ఇష్టం వచ్చినట్టు. తప్పేముంది? ఎట్లా రా బండా, నీకేం పట్టింది రా? పనుల్లాగా పోతున్నావు. పెళ్ళం పిల్లలు, నీ కడుపులో పిల్లలు లేరా? నీకు సంసారం లేదా? ఈ పాల్తుగాని మాటలు వినుకుంటా రోడ్ల మీద తిరుగుతున్నావు. ఇంకొకటి ఏమైంది, ఆ రోజు నువ్వే కదరా నా మీద దాడి చేయించింది. నాకేం ఫోటోలు లేవనుకుంటున్నావా, వీడియోలు లేవనుకుంటున్నావా? ఈ రోజు ఆ వీడియోలో ఉంది, అదే వీడియో లాగా నాతో జరిగింది. అదే ఒక కోపంతో మా అన్న నేను రోజు తిట్టుకుంటున్నా. అరే మా అన్నరా, ఈరోజు మా అన్న, మేము ప్రాణం ఇస్తాం మా అన్నకు. ఇదే నరేందర్ రెడ్డి సార్ వినండి. మీరు మీ అన్న తాండ్రుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటారు. మీరు చూస్తే కోడంగల్లో కాంగ్రెస్ లీడర్లతో గొడవ పెట్టుకుంటారు, కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్తో గొడవ పెట్టుకుంటారు. మరి మీరిద్దరు ఏ పార్టీకి పనిచేస్తున్నారు సార్? ఏ పార్టీ? మీరు కరెక్ట్గా మీ పార్టీలకు పనిచేస్తున్నారా? ఏం దొంగతనాలు చేస్తున్నారు సార్? నిజం చెప్పండి సార్. మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు మీ అన్న? ఈడొచ్చి మీరు కాంగ్రెస్ లీడర్లకు ఎందుకు రెచ్చగొడుతున్నారు సార్? మీరు టీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు రెచ్చగొడుతున్నారు సార్? ఎవరైనా ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. నిలబడిన దగ్గర నిలబడి కండ్లు ఎదురుగా రేవంత్ రెడ్డి ఫోటోని దహనం చేస్తుంటే ఒకడెవడో పాపం చూడలేక ఆ ఫోటో తీసుకుంటే వాడిని చంపే ప్రయత్నాలు చేస్తారా? వాడు ఈరోజు చచ్చిపోతే వాళ్ళ పిల్లల గతి ఏం కావాలి సార్? మీరు కోడంగల్కి ఏం సహాయం చేసినట్ట? కొట్టడానికి వచ్చారా సార్ మీరు? ఇంకొకసారి చెప్తున్నా, ఇదే నరసింహలను చంపడానికి మీరు ట్రై చేసిర్రు సార్. ఇదే నరసింహలను ఉస్నాబాద్ పొలంలో కూర్చొని పెట్టి అని గొంతు విసరాలను తయారు చేసి ట్రై చేసిర్రు. ఆ రోజు ఆ పిల్లలు పారిపోయి వచ్చిర్రు. ఆ రోజు నిజానికంటే ఒక్కరు అడిగేటోళ్ళు లేకున్నారు సార్. అందరు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నడైనా ఒక రోజు కోడంగల్ ప్రజల మీద 100% హత్యలు, ఇష్టం వచ్చినట్టు హత్యలు, నరకడం చేస్తారు. దయచేసి ప్రజల్లారా చూసి ఉండండి సార్. ఈరోజు మీరు 100 మంది తీసుకొచ్చి ఏం దహనం చేసింది కదా ఆ ఫోటోని, నేను ఒకదాన్ని సార్ వస్తున్నా, అతి త్వరలో వస్తున్నా. చివరస్తలో నేను ఎవరిని రానియను, నేను ఒక్కదాన్నే దహనం చేస్తా, నీ ఫోటోనే చేస్తా సార్. దిస్ ఈజ్ ఫైనల్. ఇంకోటి ఏముంది సార్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా వస్తా సార్. నాకు టెన్షన్లు ఎక్కువైపోయినాయి సార్. మీరు ఏడికి పంపితే అడగపోయి ఆరాం యోగా చేసుకుంటా ఆరాం ఉంటుంది సార్. ఫుల్ ఎక్సర్సైజ్, యోగా, కసు కొడితే ఒక పని అవుతుంది, బాసనలు తోమితే ఒక పని.